చేస్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి మీ ముందు సాక్ష్యం పంచుటకు ఈ యొక్క సదావకాశం ఇచ్చిన కృపగల దేవునికి మొదట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి పిలిచినటువంటి పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా తాతగారు హిందూ వెంకయ్య, మా నాయనమ్మ గారు కాశమ్మ, మా అమ్మ సుజాత, ఈమె విజయవాడ, మా నాయన సైదులు నల్గొండ జిల్లా సూర్యాపేట. మా చిన్నప్పుడు మా తాతగారు వెంకటేశ్వర స్వామి గుడి తీసుకుపోయేది, మా నాయనమ్మ గారు ఆయనతో పాటు కొబ్బరికాయలు కొట్టడానికి ఊదుబత్తలు వెలిగిద్దని తీసుకుపోయేది. మా నాన్నగారు 7వ నెల పుట్టినని బ్రతకటం కష్టమని ఆ కాలంలో మిర్యాలగూడ దగ్గర ఉన్నటువంటి ఒక జాన్పాడ్ సాహెబ్ దర్గా ఉంటే ఆ దర్గా దేవునికి సైదులని దేవునికి మొక్కుకుని ఆయన పేరు పెడితే మా ఆయన బతికినాడు. అందుకని మా నాయన ఏం చేస్తారంటే ప్రతి శుక్రవారం కొబ్బరికాయలు కొట్టడము, ఊదుబత్తలు వేయటము, ఆ దర్గాకి తీసుకుపోయి దండం పెట్టేయడం. ఇక మా అమ్మ ఈమె విజయవాడ క్యాథలిక్స్, ఆమె ఏం చేసిందంటే నన్ను చర్చి తీసుకుపోయేది. ఈ ముగ్గురు దేవుళ్ళు తీసుకుపోయేది. అక్కడ అప్పుడప్పుడు నాకు చిన్న చిన్న డౌట్స్ వచ్చేది. ఆ చిన్నప్పటి నుంచే మా అమ్మమ్మని విజయవాడ వచ్చినప్పుడు అడిగేది, మా అమ్మమ్మ మీ అమ్మ పేరు ఏంది? మరి అమ్మ మీ వాళ్ళమ్మ పేరు ఇంకో పేరు అమ్మ లాస్ట్కు వాళ్ళ అమ్మ అసలు అమ్మ పేరు ఏంది అంటే నోరేళ్ళ పెట్టేది, ఏం చెప్పలేకపోయేది. మళ్ళీ ఏమో క్రైస్తవులు వాళ్ళు. మా తాత ఉండే మీ నాయన పేరు ఏంది, వాళ్ళ నాయన పేరు ఏంది, వాళ్ళ నాయన పేరు ఏంది అని చెప్పంటే మా తాత కూడా చెప్పలేకపోయేది. ఒక పేరు చెప్పేది, 2 పేరు చెప్పేది, ముత్తాత పేరు చెప్పేది, దాని తర్వాత ఏ తాత పేరు తెలియపోయేది. సరే కొన్నాళ్ళకు చిరుకం రైల్వే కూడా నేను పెద్దోని అయిపోయినాం, పెళ్ళిలేనే అన్నీని రైల్వే కోర్సులో జాబ్ చేస్తుంటే శ్యామ్ కిషోర్ అనే బ్రదరు మా రైల్వే కోర్సులో వచ్చారు. చిన్నప్పటి నుంచి ఎంతోమంది పాస్టర్లు చూసిన, ఎంతోమంది ఎన్నో రకాలు చూసిన. ఆయన వచ్చినప్పుడు ఆయనని నేను అడిగిన, నా భార్య ఫస్ట్ పోయినప్పుడు ఆమె తెల్లారి మీరు రండి కంపల్సరీ చాలా మంచిగా చెప్తున్న వాక్యం అంటే ఎంతోమంది పాస్టర్లు చెప్పినా, ఎంతోమంది చూసినా నాకు ఎవరేమి చెప్పినా అర్థం కాదని చెప్పిన. అయినా సరే రమ్మంటే పోయినా. పోతే నేను అడిగిన ఫస్ట్ ప్రశ్నగా ఆయన ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పేసి అనగానే అందరు నూనెలో పెట్టారు. అందరు నవ్వురు సంఘంలో. నేను రావటం అంటే కొత్త, అలానే కోడి ముందా గుడ్డు ముందా అడిగిన. దాని తర్వాత విత్తనం ముందా చెట్టు ముందా, వీటన్నిటికీ నవ్వి ఆయన సింపుల్ జవాబు చెప్పి ఆదికాండం చదవడం ఆయనకి అర్థమైపోద్దని. హల్లెలూయా. ఏ దేవుళ్ళని ఎవరినేమని ఏ మతం సంబంధించిన ఎవరైనా చెప్పలే, కానీ బైబిల్ పట్టగానే ఎమ్మటే బైబిల్ ఉందని చెప్తే అప్పటి నుంచి బైబిల్ చదవడం మొదలు. అప్పటిదాకా నా బైబిల్ ముట్టలే చేయలేదు, అందరే మరి తిరుగుతూ ఉన్నాను. హల్లెలూయా. అయితే అనుకోని విధంగా నాకు చార్మినార్ దగ్గర పోదామని పోతుంటే ఈ సాలార్జంగ్ మ్యూజియం ముందల ఒక ఆటో అతను వచ్చి నాకు డాష్ ఇచ్చాడు. నేను స్కూటర్ మీద వెళ్తున్నా, ఆ స్కూటరు పగిలి కింద పడగానే నా కుడి చేయి బెండ్ అయిపోయింది, ఛాతీకి స్కూటర్ది హ్యాండిల్ గుద్దుకుంది. అప్పుడు అనిపించింది నేను కింద పడిపోయినా, నాకు దెబ్బ తగిలిందని. అయితే మా తాతగారు ఎమ్మడి పోయినప్పుడు కానీ, మా నాయనమ్మ గారు ఎమ్మడి పోయినప్పుడు కానీ, మా అమ్మమ్మడి పోయినప్పుడు కానీ నాకు ఎవరు కూడా దేవుని ఎలా స్తుతించాలా ఎలా ఆరాధించాలో చెప్పలే. అయితే ఇదే విషయాన్ని శ్యామ్ అడిగిన. అందరు పొద్దున చూస్తే హిందువులందరూ మరి ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు స్తుతిస్తారు. ముస్లిమ్స్ కూడా వాళ్ళు నమాజ్ చదువుతుంటారు వాళ్ళ సిస్టమ్. మనకేం లేదు ఆ సిస్టమ్, నాకు ఏది మరి ఏదైనా చెప్పు, నాకు ఊగనేది అర్థం కాదు, నీ దేవుని ఎడగాలంటే ఓ పని చేయను, హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా ప్రైదులను గొప్పోసాలు అన్నాడు. రోజు 4 గంటలు వేసి ఇదే గోల నాది కోటర్స్లో మొత్తం. చుట్టుపక్కల కోటలో ఇదేంద్ర నాయన నీకేమైందిరా బాబు అంటే, అరే ఆది కాండంలో ఇట్లా ఉన్నది, ఇట్లా ఉంది, మా తాత ముత్తాత ఎవరో తెలిసిపోయినా ఆదం అవ్వ మా వాళ్ళందరూ అని చెప్పడం మొదలుపెట్టాను అనమాట. సరే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఏం గుర్తురాలే. ఈ మధ్యకాలంలో ఆయన అభిషేకం ద్వారానో ఏమో కానీ మంచి ఉడుకు మీద దేవుని యొక్క ఆశీర్వాదం మీద మరి అప్పుడప్పుడు పేపర్ల టీవీలో చూస్తుండొచ్చు మీరు, క్రైస్తవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నా. ఏ సమస్య వచ్చినా క్రైస్తవులకు, పాస్టర్లకు, ఎవరికి వచ్చినా, ఏ మినిస్టర్ కానీ, ఏ ఎంపీ కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ, ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, నేను పోతే కంపల్సరీ అమ్మండి జాన్ గారు రండి అని చెప్పి నిలబడి మాట్లాడాల్సిందే. ఆ పరిస్థితి దేవుడు ఇచ్చింది అక్కడ. అయితే నేను యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఎవరు ఏమీ గుర్తురాలే, ఏ నాయకుడు గుర్తురాలే, ఏ మా నాయనమ్మడి పోయినా, మా తాతమ్మడి పోయినా ఏ దేవుడు నాకు గుర్తురాలే. కానీ శ్యామ్ కిషోర్ గారు చెప్పిన ఒకే ఒక పదం గుర్తొచ్చింది, హల్లెలూయా అని ఒక్కడు తీసుకున్న తర్వాత యేసయ్యా అన్న. నాకేం గుర్తులేదు. అక్కడ పడినప్పుడు నాకు ఇక్కడ తల పగిలి చెవులంగా ముక్కులంగా రక్తం వెళ్ళి
అక్కడే ఒక అరగంట సేపు అలాగే పడుకున్నట. రాజధాని నడి ఒడ్డున సారాజింగ్ మ్యూజియం ఎదురుగా అరగంట సేపు నన్ను పట్టించుకున్నో లేరు. రక్తం పోతనే ఉంది, అట్లనే ఉన్నట. అప్పుడు ఒక ఖాళీ పిల్లవాడు ఆ పళ్ళవండి అమ్మే అతను తీసుకొచ్చి ఇద్దరు కలిసి నన్ను రోడ్డు పక్కన పెట్టారు. నా ఫోన్ల నుంచే 100 నెంబర్కు ఫోన్ కొట్టి కంట్రోల్ రూమ్ చెప్పిరట, మళ్ళీ 108 చెప్పిరట. దాని తర్వాత నా మొబైల్ వైఫ్ అని రాసుకున్నాను, నా భార్య వైఫ్ అని రాసినాను. ఆ నెంబర్ కొట్టగానే ఆమె తెలిస్తే ఇమీడియట్లీ మా తమ్ముళ్ళు మూలకందరూ చెప్పేసి రైల్వే హాస్పిటల్ తీసుకురండి అని చెప్పడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్ పెట్టారు. రైల్వే హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు మా వల్ల కాదని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారం రోజుల దాకా నాకు స్పృహ లేదు, వారం తర్వాత స్పృహ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ముఖ్యమైన విషయం మీకు చెప్పేది. ఎందుకంటే ఇంత దూరం వచ్చి అయ్యగారికి కూడా మీరు రిక్వెస్ట్ చేసి మరి యాక్చువల్గా నాకు వస్తుంది గుడిలో రెస్ట్ కూడా లేకుండా సార్ ఇంత దూరం ఎందుకు వచ్చినట్టే దేవుడు నాపై చూపిన కృప మీకు కంపల్సరీ చెప్పుకోవాలన్నదే నా యొక్క కోరిక అన్నమాట. ఇక్కడ నేను కింద పడ్డప్పుడు అనుకోకుండా ఇంత పక్షి, భయంకరమైన పక్షి, నల్లని పక్షి ఒకటిచ్చి నన్ను ఇలా పట్టుకొని ఈ భూలోకం నుంచి దాడి తీసుకుపోతుంది, గ్రహాలు దాడిపోతున్నాక ఏదో ఒక వింత లోకం తీసుకుని ఎన్నడూ చూడలేదు. అది అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చిన్నప్పుడు బాగా చూసేది. ఏ సినిమాలు కూడా అలాంటి జంతువులని అలాంటి పక్షిని చూడలే. అయితే అక్కడ ఏమైందంటే ఆ పక్షి తీసుకుపోయి ఏం చేస్తుందంటే ఒక భయంకరమైన ఆకాశం అంతా ఎత్తున ఉన్నటువంటి ఒక భయంకర ఆకారానికి కొన్ని కోట్ల చేతులు ఉన్నాయి. ఆ చేతులలో ఈ ఒక మనుషులను తీసుకుపోయి ఆ చేయికి అప్పచెప్తుంది. ఆ చేయి నన్ను ఇలా పట్టుకొని ఉందన్నమాట. నా కాళ్ళు చేతులన్నీ గాల్లో వేలాడుతున్నాయి. అయితే ఒక చేయి పట్టుకుంటే ఆ శక్తి ఒక చేతులు ఇంకొచ్చి కాళ్ళు చేతులు పీకేస్తా ఉన్నాయి అందరి. నాకంటే ముందున్న వాళ్ళందరికీ కూడా అదే విధంగా కాళ్ళు చేతులు పీకేస్తా ఉంది. అందులో ఒక రోజు అయిపోయింది, చూస్తా ఉన్నా, అందరు గమనిస్తున్నా, నాకు ఛాన్స్ ఇంకా రాలే అప్పటికి. రెండో రోజు చూస్తే నా ఎదురుగా కొంతమంది తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా కొంచెము వాళ్ళ విడిపించుకుందని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా విడిపించుకున్న ప్రయత్నం చేసినప్పుడు అట్లా 3 రోజుల తర్వాత వాళ్ళందరూ ఆ చేతి నుంచి విడి కింద పడబోతున్నా కానీ ఒక తెల్లని పక్షి వచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఇదేదో బాగున్నది. ఈ 4 రోజులు నేను కూడా ట్రై చేస్తే 3 రోజులు అయిపోయింది, నేను కూడా ట్రై చేయడం మొదలుపెట్టిన. అయితే ఈ హల్లెలూయా యేసయ్య మాత్రం నేను మర్చిపోవట్లే. హల్లెలూయా యేసయ్య ఇది మాత్రం నా నోట్లో ఉంటూనే ఉంటుంది. అయితే అప్పుడు అనగా 2 రోజులు, 3 రోజులు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు మాత్రం నా పని కూడా టర్న్ వచ్చింది. నేను కూడా ఆ చేతి నుంచి విడిపోయి కింద పడేపట్టిన ఒక తెల్లని పక్షి తీసుకొచ్చి నన్ను ఇక్కడ భూమి మీద తీసుకొచ్చి పెట్టింది. కాళ్ళు వేసేసరికి ఆ యశోద హాస్పిటల్ నర్సు ఇలా నా ముందర వెళ్తుంది. ఏందమ్మా ఏంది ఎవరు నువ్వు ఏంటంటే అయ్యా నీకు యాక్సిడెంట్ అయితే నువ్వు హాస్పిటల్ ఉన్నావు. అప్పటిదాకా నాకేం తెలియదు. హల్లెలూయా, దేవుడు మరణం నుంచి నన్ను రక్షించాడు. కారణం ఏంటంటే నాకు ఏ మతం ఎవరు మా అమ్మతోటి మా తాతతోటి మా వాళ్ళతో తెలియదు, కానీ ఏదైతే నిజమైన దేవుని జీవము గల దేవుని గురించి మరి కొంతమంది దేవజనులు చెప్పినప్పుడు అది మన బుర్రలకు ఎక్కుదు. ఎప్పుడైతే దేవుడు రక్షిస్తాడో అది చెప్పుకోవాలని నా ముఖ్యం. కాబట్టి ఆ యొక్క మరణం నుంచి కూడా నన్ను దేవుడు కాపాడాడు. ఏ నేతలు, ఏ రాజకీయ నాయకులు ఎంత పెద్ద దేనిపైన మీటింగ్లు పెట్టినా, లక్షలాది మంది మీటింగ్లు పెట్టినా, పెద్ద పెద్ద దేవజనులు మన సహాయంగా ఉన్నా కానీ ఎవరు నా గురించి చేయలేదు. కేవలము నా యాక్సిడెంట్ అయినప్పుడు నా పిల్లలందరికీ పాస్టర్లకు మెసేజ్లు, అట్నే కొంతమంది ప్రే టీమ్ మెసేజ్లు, శ్యామ్ కిషోర్ గారి జేసీఎన్ఎం చర్చిలో నా భార్య ప్రే టీమ్ ఇన్ఛార్జ్, ఆమె ప్రే టీం వాళ్ళందరూ ప్రార్థన చేయగా నేను ప్రాణంతో బతికి బయటపడా. హల్లెలూయా, ప్రార్థన అనేది ముఖ్యం. కాబట్టి ఆ ప్రార్థన దాని మీదనే ప్రస్తుతానికి నేను ఇక బ్రతికి బయటైన తర్వాత 6 నెలల నుంచి నేను ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ప్రేయర్ సెంటర్ అని ప్రారంభించి ఆ ద్వారా ప్రేయర్ చేసి అలాగా మేము కొన్ని కార్యక్రమం చేస్తుండగా మరి దైవజనులు గారు అందరూ పరిచయమయ్యారు. ఈ పరిచయం ద్వారా మరి ఈరోజు మీ ముందులో ఉంది. ఇదంతా దేవునికి ఒక కృపలా జరిగింది. దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మంచిది, స్తోత్రం.